నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఓ అభ్యర్థన పెట్టుకున్నాడు. తన ఇంటి కోసం భూమిని కేటాయించాలని అర్ధరాత్రి సమయంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంత్ పేరిట ఉన్న ఎక్స్ ఖాతా నుంచే ఈ రిక్వెస్ట్ వెళ్లడం గమనార్హం. ఆ పోస్టుకు సీఎం ధామీ కూడా బదులిచ్చారు. ప్రస్తుతం పంత్ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నేను ఉత్తరాఖండ్కు చెందిన వాడినే. అయితే చాలా కాలంగా బయటే ఉంటున్నా. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వచ్చి స్థిరపడాలని భావిస్తున్నా. అందుకోసం అనువైన విశాలమైన స్థలం కోసం 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ నాకు సరైంది దొరకడం లేదు. మన రాష్ట్రం అంటే నాకు చాలా ఇష్టం. భూమిని సమకూర్చడంలో నాకు సహాయం కావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో నాకు కేటాయించాల్సిన భూమి విషయం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. నా సొంత ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అనుకుంటున్నా. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటా. అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు బహుమతిగా ఏదైనా ఇస్తే బాగుంటుంది. మీరు అనుమతిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు కొనుగోలు చేయాలనుకుంటున్నా. దయచేసి సహాయం చేయండి అని అర్ధరాత్రి 12:46 పంత్ ఖాతా నుంచి పోస్టులు వచ్చాయి. దీనికి సీఎం ధామీ కూడా ఉదయాన్నే రిప్లై ఇచ్చారు. రిషబ్ పంత్, మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణం అని అన్నారు. అద్భుతమైన ప్రదర్శన విజయాలతో దేవభూమి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు. మాతృభూమిపై మీకున్న ప్రేమ, ఇక్కడికి తిరిగి వచ్చి అభివృద్ధిలో భాగం కావాలనుకునే ఆకాంక్ష అభినందనీయమన్నారు. మీరు అడిగిన అంశాలకు సంబంధించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం. వారు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు అని ధామీ ఉదయం 8:54 రిప్లై ఇచ్చారు. సీఎం ధామీ స్పందించినప్పటికీ రిషబ్ పంత్ పెట్టిన పోస్టుపై నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. అతడి వద్దే కోట్ల రూపాయలున్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి సహాయం అవసరం లేదు కదా అని ఒకరు కామెంట్ చేశారు. ఈ పోస్ట్లో చాలా గ్రామర్ తప్పులున్నాయంటూ మరొకరు ఎత్తి చూపారు. అతడి ఖాతా హ్యాక్కు గురై ఉండొచ్చని ఇంకొకరు అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ఫేక్ అయి ఉండొచ్చని పేర్కొన్నారు. శ్రీలంక 11తో వామప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అర్ధరాత్రి ఇలాంటి పోస్టు చేసే అవకాశమే లేదని అభిమానులు అంటున్నారు.